ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బలపరిచే వాక్యము సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనము. ఇత్తయి నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవును, రాజువు నగు నీ జీవము తోడు. ఏ స్థలమందు నా ఏలిన వాడవును, రాజువు నగు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసునైనా నేనుందునని రాజుతో మనవి చేసెను. ఇత్తయి అనే వ్యక్తి గాతు ప్రాంతానికి చెందినవాడు. గాతు పట్టానికి చెందినవాడు గొలియాతు. దావీదుకు వ్యతిరేకముగా ఉన్న వ్యక్తి. దావీదు గొలియాతును చంపాడు. ఆ గొలియాతు ఉన్న ప్రాంతమైన గాతు ప్రాంతానికి చెందినవాడు ఇత్తయి. ఇత్తయి దావీదును వెంబడించడానికి పూనుకున్నట్లుగా వాక్యము తెలియజేస్తున్నది. దావీదు కష్ట సమయంలో ఉన్నాడు. దావీదు ఎంతో దుఃఖములో బాధలో ఉన్నాడు. అతని యొక్క కుమారుడు అతనికి విరోధముగా లేచాడు. తండ్రి యొక్క సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. అనేకులు అబ్షాలోము తట్టు తిరిగారు. దావీదు స్నేహితులు కూడా అబ్షాలోము వైపు తిరిగారు. అనేకులు అబ్షాలోమును వెంబడిస్తూ ఉన్నారు. కానీ ఇత్తయి అనే వ్యక్తి మాత్రము ఒక చక్కని తీర్మానం కలిగి ఉన్నాడు. నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవును, రాజువు నగు నీ జీవము తోడు. ఏ స్థలమందు నా ఏలిన వాడవును, రాజువు నగు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసునైనా నేను ఉందుననే మాటను తెలియజేస్తూ ఉన్నాడు. దావీదు పట్ల ఎంతో ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. సొంత కుమారుడే దావీదును తృణీకరించాడు. సొంత ప్రజలే దావీదును తృణీకరించారు. సొంత స్నేహితులే దావీదును తృణీకరించారు. కానీ ఇత్తయి మాత్రము దావీదును వెంబడించడానికి పూనుకున్నట్లుగా వాక్యము తెలియజేస్తున్నది. ప్రేమైన దేవుని యొక్క ప్రజలారా, ఇత్తయి యొక్క జీవితాన్ని మనము ఆలోచన చేసినప్పుడు ఇత్తయి మరి దావీదు పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో మనం కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు పట్ల ఎంతో అంకిత భావాన్ని కలిగి ఉండాలని ప్రభునామములో తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువును వెంబడించడానికి ఎన్ని శ్రమలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని కష్టాలైనా ఓర్చుకోవటానికి సిద్ధపడిన మనస్సును మనం కలిగి ఉండాలని ప్రభునామములో తెలియజేస్తూ ఉన్నాను. ఒక సామాన్య మానవుడు దావీదు పట్ల ఎంతో అంకిత భావాన్ని చూపిస్తూ ఉన్నాడు. మన కొరకు సిలువలో రక్తము చెందించి, మన కొరకు గాయములు పొంది, మన కొరకు మరణించి తిరిగి లేచి మన జీవితాలను బాగు చేసిన, మనకు రక్షణ దయచేసిన మన ప్రభు పట్ల ఇంకా ఎంతో అంకిత భావాన్ని కలిగి ఈ లోకంలో జీవించాలని ప్రభునామములో తెలియజేస్తున్నా. ప్రభు కొరకు మనం జీవించాలి. ప్రభు కొరకు మనం కార్యాలు చేయాలి. ప్రభు యొక్క వార్తను ప్రకటించాలి. ప్రభు కొరకు ఈ లోకంలో సాక్షులుగా జీవించాలి. ప్రభు వస్తాడనే గొప్ప నిరీక్షణతో ఈ లోకంలో అంకిత భావంతో బ్రతకాలని ప్రభునామములో తెలియజేస్తున్నా. ప్రే సహోదరి సహోదరుడా, నీవెలా జీవిస్తున్నావు? ప్రభు పట్ల ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నావు? ప్రభు పట్ల ప్రేమ కలిగి ఉన్నావా? ప్రభు మాటల పట్ల ఆసక్తి కలిగి ఉన్నావా? ప్రభు కొరకు జీవించాలని తపన కలిగి ఉన్నావా లేదన్న విషయాన్ని ఆలోచించుకోవాలని ప్రభునామములో తెలియజేస్తున్నాను. ఇత్తయి దావీదు పట్ల ఎంతో అంకిత భావాన్ని చూపించాడు. మనము కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు పట్ల ఎంతో అంకిత భావం కలిగి ఈ లోకంలో జీవిద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున లేఖనాల ద్వారా మాకు తెలియజేసిన చక్కని మాటలను బట్టి స్తోత్రాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మరి ముఖ్యంగా నీ పట్ల అంకిత భావం కలిగి ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం. వాక్యం వింటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను దీవించండి. వారి అవసరాలు మీరు తీర్చండి అయ్యా. స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. మా దేశంలో ఉన్న ప్రజల గురించి ప్రార్థన చేయించున్నాం.
కరోనాతో బాధతో ఉన్నారు ప్రభు, మీరు కనికరించండి. మా దేశంలో ఉన్న కరోనా అనే రోగాన్ని తొలగించండి అయ్యా. స్తోత్రాలు. మా దేశ ప్రజలు యేసు ప్రభు నిజమైన దేవుడు, రక్షకుడని నమ్మి రక్షణ పొందటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.